ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. తెలుగు అర్థంతో పాటు సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఎల్లప్పుడూ బాలరూపమున ఉన్నను విఘ్న పర్వతములను భేదించునదియు గొప్ప గజముఖము కలదైనను సింహము ఆదరపాత్రమును బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారిచే వెతుకదగినదియు గణేశుడు అన్న పేరు గల ఒకానొక మంగళకర రూపము నాకు సంపదను కలుగజేయుగాక. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృతిద్యోతతే మే ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం. శబ్ద అర్థముల్ని కానీ పద్య గద్యముల్ని కానీ నేను ఎరుగను. 6 ముఖములు కల ఒకానొక చిద్రూపము నా మనస్సునందు ప్రకాశించుచున్నది. నా ముఖము నుంచి వాక్కులు బయలుదేరుచున్నవి. ఇదెంతయో విచిత్రము. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహశ్చేత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. నెమల్ని అధిష్ఠించి ఉన్నవాడు, తత్వమసి ఇత్యాది మహావాక్యములను నిగూఢమై ఉన్నవాడు, మనోహరమైన దేహము కల సుబ్రహ్మణ్యుడు, మహాత్ముల చిత్తమునందు నివసించువాడు, వేదములచే ప్రతిపాద్యుడు, మహాదేవుని నందనుడు, లోకమును రక్షించువాడు అగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవింతును. యదా సన్నిధానం గతా మానవా మే భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం. నా సాన్నిధ్యముని పొందిన వెంటనే మనుజులు సంసార సాగరం దాటగలరు. మనుజులు సంసార సాగరమును దాటగలరు అని సూచించుచు సముద్ర తీరమున ఉన్న పరాదేవత యొక్క పుత్రుడగు శ్రీ సుబ్రహ్మణ్యుని స్తుతింతును. యదాబ్ధే స్తరంగాలయం యాంతి తుంగా స్తదైవాపదస్సన్నిధౌ సేవతాం మే ఇతీవోర్మి పంక్తిన్ నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరేజే గుహంతం. సదా భావయే హృత్సరోజే గుహం తం. సముద్రపు అలలు లయము పొందినట్లు నా సన్నిధానమున సేవించు జనుల ఆపదలు నశించును అని జనులకు తరంగ పంక్తులను చూపునట్లుగా ఉన్న ఆ కార్తికేయుని నిరంతరము నా హృదయం పద్మంలో తలుస్తున్నాను. గిరౌ మన్నివాసే సదా ఏ ధిరూఢా స్తథా పర్వతే రాజతే తే ధిరూఢా ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢ సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. నా నివాసస్థానమగు పర్వతమునెక్కిన నరులు కైలాసమును అధిష్ఠించగలరు అని చెప్పుచున్న వాని వలె గంధశైలమును అధిష్ఠించే ఆ షణ్ముఖదేవుడు నాకు సంతోషం కలిగించుగాక. మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహం తం. మహాసాగర తీరమున గొప్ప పాపములను హరించున్నదియు మునీశ్వర్లకు ఆవాసమగదియు గంధశైలమునందు గుహయందు తన కాంతితో ప్రకాశించుచు నివసించుచున్నవాడు జనుల బాధలను హరించువాడును అగు కుమారస్వామిని సేవింతుము. లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. మనుషులకు వరములందించే కనకభవనమునందు పుష్ప సముదాయముచే కప్పబడిన రత్నపీఠముపై ఉదయించుచున్న సహస్రాదిత్యులతో సాటి అయిన వెలుగు కల దేవతాశ్రేష్ఠుడైన కుమారస్వామిని నిరంతరము తలచెదము. రణధ్వంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనషట్పదో మే భవ క్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే. ఓ కుమారస్వామి, సంసారమునందలి కష్టముల్చే తపింపచేయబడిన నా మనస్సనే తుమ్మెద శబ్దించుచున్న అందల్తో మనోహరమైన మిక్కిలి ఎర్రనై మనోహరమైన లావణ్యామృతంతో నిండి ఉన్న నీ పాదపద్మమునందు నిరంతరము ఆనందించుగాక. నాభ దివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్ధేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. ఓ కుమారస్వామి, బంగారం వంటి కాంతి కల దివ్య వస్త్రములతో శబ్దించుచున్న చిరుగంటలు గల మొలనూలుతోనూ ప్రకాశించుచున్న బంగారపు పట్టెతో ప్రకాశించుచున్న నీ యొక్క కటి ప్రదేశము ధ్యానింతును. పులిందేశ కన్యాఘనా భోగతుంగస్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారే తవోరస్వభక్తావనే సర్వదా సానురాగం. తారకాసురుని సంహరించిన ఓ సుబ్రహ్మణ్యదేవ, పులింద కన్య అగు వల్లీదేవి యొక్క ఉన్నతములైన వక్షముల ఆలింగనముచే లగ్నమైన కుంకుమచే ఎర్రనైనదియు నిజ భక్తుల రక్షణమునకు ఎల్లప్పుడూ ఆసక్తి గల నీ వక్షస్థలమునకు నమస్కరిస్తున్నాను. విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. ఓ స్వామి, కర్తవ్యాచరణంలో శిక్షితములు అనాయాసంగా ధరింపబడిన బ్రహ్మాండములు కలవి, గజ తుండములను నిరసించుచున్నవియు, విరోధులకు కాలదండముల వంటివియు, రాక్షస సముదాయముల్ని పరిమార్చినవియు, జగద్రక్షణ సమర్థములు భయంకరములు అగు నీ బాహుదండములకు నమస్కరిస్తున్నాను. సదా శారదా షణ్మృగాంకాయ దిస్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం. ఓ కుమారస్వామి, చంద్రుడు ఎల్లప్పుడూ శరశ్చంద్రులుగాను, 6 సంఖ్యల వారుగాను, ఉదయించుచున్నవారుగాను, పూర్ణ బింబోపేతులుగాను, కళంక శూన్యులుగాను ఉంటే అప్పుడు నీ ముఖంతో పోలిక చెప్పబడును. స్ఫురన్మందహాసైస్సహంసాని చంచత్కటాక్షావళీభృంగ సంఘోజ్వలాని సుధాస్యంధి బింబాధరాణి శసూనో తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి. ఓ శివకుమార, చిరునవ్వులనడి హంసలతోనూ క్రీగంటి చూపులనే తుమ్మెదలతోనూ ప్రకాశించుచున్నవి, అమృతం స్రవించు దొండపండు వంటి పదవులతో ఒప్పారు నీ 6 ముఖములకు నమస్కరిస్తున్నాను. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు మయి షత్కటాక్షసకృత్పాతితశ్చేద్ భవేత్తే దయాశీలకానామహానిః. ఓ దయాశీలుడా, విశాలములను కర్ణాంత పర్యాంత దీర్ఘములను అగు నీ యొక్క 12 నేత్రాలు దయను వర్షించుచుండగా నీ మందకటాక్షం నాపై ఒక పర్యాయం ప్రసరింపచేసిదవేని నీకు ఏమి హాని?
ఓ దయాశీలుడా, విశాలములు కర్ణాంత పర్యంత దీర్ఘములు అగు నీ యొక్క 12 నేత్రములు దయను వర్షించుచుండగా నీ మంద కటాక్షం నాపై ఒకసారి కురిపించు తండ్రి. దానివల్ల నీకు ఎటువంటి హాని లేదు. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ఢా జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ జగద్భారభృద్భ్యో జగన్నాథతేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః. కుమార, చిరంజీవ అని 6 పర్యాయములు ఉచ్చరించి శివుడు ఆఘ్రాణించున్నదియు జగద్భారమును నిర్వహింప సమర్థములవియు కిరీటముల్చే ప్రకాశించుచున్న నీ తలలకు ఓ జగన్నాథ నమస్కారము. స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగः కటౌ పీతవాసాః కరే చారుశక్తిః పురస్తాన్మమస్తాం పురారేస్తనూజః. కేయూరములు ముత్యాలహారములతోటి మనోహరంగా శోభిల్లువాడు, చలించుచున్న కుండలముల కాంతిచే ప్రకాశించు చెక్కిళ్ళు కలవాడు, నడుముకు పీతవస్త్రం, హస్తమున మనోహరమైన శక్తాయుధం కలవాడు అగు శివనందనుడగు కుమారస్వామి నా ముందు సదా నిలుచుగాక. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్యాహ్వయత్యాదరాచ్చంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. బిడ్డ ఇటు రమ్ము అని చేతుల్ని చాచి ఆదరంతో శంకరుడు పిలుచుచుండగా తల్లి ఒడి నుంచి దూకి తండ్రిని ఆశ్రయించి వానిచే కౌగలించుకొనబడిన శరీరము కలవాడగు శ్రీ బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవింతును. కుమారేశ సూనో గుహస్కంధసేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢా పుళిందాత్మజా కాంతభక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్షమాం త్వం. కుమారస్వామి ఈశపుత్రుడు, గుహుడు, స్కందుడు, దేవాసేనాపతి, శక్తి అను ఆయుధం కలవాడు, నెమల్నెక్కువాడు, వల్లీనాథుడు, భక్తుల బాధల్ని తీర్చునట్టి ఓ ప్రభో, తారకాసురుని సంహరించిన సుబ్రహ్మణ్య, నన్నెల్లప్పుడూ రక్షించుము. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే కఫోద్గారి వక్త్రే భయోత్కంపిగాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీంద్రుతం మే దయాలో భవాగ్రే గుహత్వం. ఇంద్రియములు చేష్టలుడిగి స్పృహ తప్పి ముఖము కఫము కొరక్కుతుంటే శరీరం భయంతో కంపిస్తుంటే దిక్కులేక నేను ప్రయాణ సమయమున సిద్ధుడై ఉండగా దయాస్వభావం కలిగిన ఓ కుమారస్వామి, నీవు నా ఎదుట నిలిచి ఉండు. కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింది భిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మా భైరితి త్వం పురశక్తి పాణిర్మమాయాహి శీఘ్రం. భయంకరులైన యమదూతలు కోపంతో కాల్చుము, భేదించుము అని బెదిరించుచుండగా శీఘ్రముగా నీవు నెమల్నెక్కి వచ్చి శక్తి ఆయుధం చేతకొని నా వద్దకురా ఓ సుబ్రహ్మణ్య, నా వద్దకురా. ప్రణమ్య సకృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే న కార్యాంతకాలే మనాగప్యుపేక్ష. ఓ కృపా సముద్రుడైన కుమార, ప్రభో, అనేక పర్యాయాలు నీ పాదములపై పడి నమస్కరించి వ్రతమాలుకుని ప్రార్థిస్తున్నాను. అప్పుడు నేను మాట్లాడలేను. ప్రాణప్రయాణ సమయమున నా అవసాన కాలమందు నీవు ఏమాత్రము ఉపేక్షించక నన్ను కరుణించు. సహస్రాండభోక్తాత్వయా శూరనామాహతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః
మమాంతర్హృదిస్థం మనక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి. ఓ ప్రభో కుమార, నీ చేత అనేక బ్రహ్మాండములను కబళించిన శూరులను పేరుగల తారకుడు, సింహముఖుడు, రాక్షసులు ఎందరో చంపబడిరి. నా హృదయాంతరాళంలో ఉన్న మానసిక బాధ ఒక్కదాన్ని నీవు ఎందుకు నశింపచేయట్లేదు? నేను ఏమి చేయగలను? ఎచటికి పోవుదును? అహం సర్వదా దుఃఖభారావసన్నో భవాన్ దీనబంధుస్త్వదన్యం నయాచే. భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం ఆదిం ధృతం నాశయో మాసు తత్వం. పార్వతీనందన, నేను ఎల్లప్పుడూ దుఃఖ భారంచే కృంగి ఉన్నాను. నీవు దీనులకు బంధువు. నీకంటే ఇతరుని ఎవరిని ప్రార్థించను. నీ భక్తికి ఆటంకమైనది, ఎల్లప్పుడూ బాధలతో నిండి ఉన్నది అయిన నా మానసిక వ్యాధి నీవు నశింపచేయుము. అపస్మార కుష్టక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాదిరోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే. ఓ తారకాసురవైరి, స్మృతి తప్పుట, కుష్టు, క్షయ, మూలరోగం, ప్రమేహం, జ్వరం, చిత్తచాంచల్యం, గుల్మములు మొదలగు భయంకరమైన రోగాలన్నీ మరియు సమస్త పిశాచములు నీ ఆలయంలో తిరుచెందూరులో లభించే పవిత్ర పత్ర విభూతిని చూచిన క్షణకాలంలోనే తొలగిపోవును. దృశౌ స్కందమూర్తిశ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతు లీనా మమాశేషభావాః. నా దృష్టియందు కుమారస్వామి ఆకృతి, నా చెవులయందు కుమారస్వామి కీర్తి, నా ముఖమందు ఎల్లప్పుడూ పవిత్రమైన ఆ కుమారస్వామి చరిత్ర, నా చేతియందు కుమారస్వామికి సంబంధించిన కృత్యము, నా శరీరము వాని దాస్యము, ఈ విధముగా మదీయ సమస్త భావములు కుమారస్వామి నందు లీనమగుగాక. మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాः సంతి సర్వత్ర దేవాః నృణామంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవమన్యం న జానే గుహాద్దేవమన్యం న జానే. మునులకు కానీ లేక భక్తుపరులైన నరులకు కానీ కోరికలు ఒసంగే దేవతలు, వరములు ఒసంగే దేవతలు అంతటా కలరు. కానీ అంత్యవర్ణ సంజాతులకు మానవులకు కూడా నిజాభీష్టముల్ని ఒసంగుటయందు కుమారస్వామి కంటే వేరే దైవము నేను ఎరుగను. కళత్రం సుతాబంధువర్గః పశుర్వా నరో వా ధనారి గృహే యే మదీయాః యజంతో నమంతః స్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. ఓ కుమారస్వామి, నా భార్య, బిడ్డలు, బంధువులు, పశువులు కానీ, మా ఇంటి అందున్న నా బంధువులు కానీ, మగవారు, ఆడవారు అందరూ నిన్ను సదా పూజించుదురుగాక. నీకు నమస్కరించువారు అగుగాను, నిన్ను స్తుతించువారగ్గాను, నిన్ను స్మరించువారుగాను అగుగాక. మృగా పక్షిణో దంశకాయే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల. క్రౌంచ పర్వతమును చూర్ణము చేసిన ఓ కుమారస్వామి, నా శరీరమును బాధించు మృగములు కానీ, పక్షులు కానీ, దుష్టములైన వ్యాధులు కానీ నీ దగు శక్తి ఆయుధము యొక్క పదునైన కొనచే భేదించబడినవై మిక్కిలి దూరముగా నశించుగాక.
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతేన కిం దేవసేనాధినాథ అహం చాతి బాలో భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం సమస్తం మహేష. గణపతి, తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డ యొక్క అపరాధమును క్షమిస్తారు. నేను మిక్కిలి బాలుడను, నీవు లోకపితవు, కావున మహాప్రభో నా సమస్తాపరాధమును క్షమింపుము. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధుదేశాయ తుభ్యం పునః స్కంధమూర్తే నమస్తే నమోస్తు. ఓ కుమారస్వామి, నీ వాహనమగు నెమలికి నమస్కారం, నీ ఆయుధమునకు, నీ శక్తికి నమస్కారం, నీకు నీ మేకపోతుకు నమస్కారం, నీ ధ్వజమగు కోడికి నమస్కారం, నీవు వసించు సింధు దేశమునకు నమస్కారం, నీవున్న సముద్రానికి నమస్కారం, తిరిగి నీకు మరల మరల నమస్కారం. జయానంద భూమంజయా పారధామంజయా మోఘకీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయా శేషబంధో జయత్వం సదా ముక్తిదానేశ సూనో. ఓ కుమారస్వామి, ఆనందాతిశయం కలవాడా, గొప్ప తేజస్సు కలవాడా, గొప్ప యశస్సు కలవాడా, ఆనందరూపుడా, ఆనంద సముద్రుడా, ఎల్లవారికి బంధువైనవాడా, ఎల్లప్పుడూ మోక్షమునొసగు శివకుమార, నీకు జయమంగళమగ్గాక. నీవు సర్వోత్కర్షచే ఒప్పుదువుగాక. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్ స్కంద సాయుజ్యమంతే నరసః. ఎవరు భక్తితో శ్రీ కుమారస్వామికి నమస్కరించి భుజంగ వృత్తముతో ఉన్న ఈ స్తవమును పఠించును, ఆ మనుజుడు భార్యాబిడ్డలను, ధనమును, దీర్ఘాయువును పొంది అంత్యకాలమున స్కంద సాయుధ్యం పొందుగాక.